అవమానానికి మందు లేదు, వ్యక్తిత్వానికి కోలమానం లేదు, మౌనం కన్నా అభ్యాసం లేదు, మాటల కన్నా విషపూరితమైన బాణం లేదు. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్లుగా ప్రవర్తించాలి. నువ్వు మార్చలేని వాటిని చూసి నవ్వి ముందుకు సాగిపోవాలి. చంద్రుడు మీకు దగ్గరగా ఉన్నట్లు కనిపించినట్లే కొందరు మీకు దగ్గరగా అనిపిస్తారు, కానీ అది భ్రమ మాత్రమే. ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవటం తెలివితేటలైతే, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవటం సంస్కారం. ముగింపు గురించి ఆలోచించి పని మొదలుపెట్టకు. నీ ప్రయత్నం ఎంత నిజాయితీగా ఉందో చూసుకోవాలి. ఫలితం దానంతట అదే వస్తుంది. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు. నీకేమీ లేదని బాధపడకు. తక్షణమే బ్రతకడానికి దారిని వెతుకు. ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా అందవు కడవరకు. మేలు చేసేవారు పరాయి వారైన బంధువే, కీడు చేసేవారు బంధువైన శత్రువే. తన దేహంలో పుట్టిందైనా వ్యాధి కీడు చేస్తుంది, అడవిలో పుట్టిందైనా మూలికి మేలు చేస్తుంది. ప్రతి ప్రయాణం ఒక కొత్త ఆలోచన ఇస్తుంది. మీ గమ్యం కంటే మీ మార్గం మిమ్మల్ని ఎక్కువగా మారుస్తుంది. ఒక విషయం గురించి తెలియటం గొప్పతనం కాదు, అది ఎక్కడ ఉపయోగపడుతుందో గుర్తించటం గొప్పతనం. ఇచ్చిన మాట మీద నిలబడటం చేతకానప్పుడు మాట ఇవ్వటం మానేయాలి. నీకు కాలక్షేపం కావచ్చు, కానీ ఎదుటివారికి జీవితం. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. కాస్తంత ఓపిక పడితే జీవితం మీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కంది ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఓడిపోరు. గతం గతహ అంటారు, కానీ గతాన్ని గుర్తు చేసుకుంటేనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. బంగారు భవిష్యత్తుకు గతం అనేది గట్టి పునాది. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదేవారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలరు, లేదంటే పోతారు. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసుండాలి. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగినట్లు ఉండటమే మనిషికి ఒక గొప్ప లక్షణం. మంచి పట్ల ఆశ, చెడు పట్ల భయము, ఈ రెండు మనిషిని ముందుకు నడిపించే గొప్ప శక్తులు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకు. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడ్డా వాటిని తిరిగి పొందలేరు. చిన్న పొరపాటు బంధం విడిపోవటానికి కారణం కాకూడదు. వీలైతే సర్దిద్దుకోవాలి, అవతల వాళ్లకు సర్ది చెప్పుకోవాలి. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పడెంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. బాధలో అయినా సంతోషంలో అయినా ఒక్కటే గుర్తు చేసుకోవాలి, ఈ క్షణం శాశ్వతం కాదు. ఒకరు మీకోసం తగ్గారంటే మీకోసం తగ్గారని సంతోషించాలి, అంతేకాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. మీరు మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయటమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. ఇప్పుడు ప్రతి సంబంధం రీఛార్జ్ వంటిదే. సిగ్నల్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే మనుషులు సన్నిహితంగా ఉంటున్నారు. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం మాత్రం తెలియదు. సంతోషకరమైన జీవితానికి ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయనే దానికన్నా ఒకరినొకరు ఎంతవరకు అర్థం చేసుకున్నారనేదే ముఖ్యం. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తారు, వంచాలనుకున్నవారు వినయం నటిస్తారు. కానీ నిజాయితీగా ప్రేమించేవారు పొగరుగానే ఉంటారు, నీకు నచ్చినా నచ్చకపోయినా. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ.
ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. జరిగిందాన్ని ఒప్పుకోవాలి. ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచాలి. జరగబోయేదాన్ని ఆహ్వానించాలి. అవి ఏవైనా సరే. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలంత తేలికవుతాయి. సంబంధాలన్నీ కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు చెవిటిగా, మరికొన్నిసార్లు మోగగా ఉండవలసి వస్తుంది. గుర్తింపు లేని చోట నీ శ్రమ వృధా. గౌరవం లేని చోట నీ నమ్మకం ఒక భ్రమ. నమ్మటానికి ఒక పరిమితి ఉండాలి. లేదంటే కాలం గడిచాక మిగిలేది కృతజ్ఞత కాదు, కేవలం అలసట మాత్రమే. ఈ రోజుల్లో ఆకలి కోసం కన్నా కంటి నిండా ప్రశాంతమైన నిద్ర కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సంతోషంగా ఉండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి, కానీ బాధ పెట్టే క్షణాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. మీకు గౌరవాన్ని, మర్యాదనిచ్చేవారి ముందు ఒక మెట్టు దిగి నడుచుకోవటంలో తప్పు లేదు. ప్రశాంతత అనేది నిన్నెవరూ అర్థం చేసుకోవట్లేదని మనసును ముక్కలు చేసుకోవటంలో ఉండదు. నీ విలువ తెలియని వాళ్లను నిశ్శబ్దంగా వదిలేయటంలో ఉంటుంది. అర్థం చేసుకోలేని చోట మాటలు వృధా. ప్రేమ లేని చోట కన్నీళ్లు వృధా. కొన్ని బంధాలు బ్రతికుండగానే చచ్చిపోతాయి. వాటిని వదిలేసిన రోజే మీ మనసుకు మళ్ళీ శ్వాస తీసుకోవటం మొదలవుతుంది. ప్రతి విషయానికి స్పందించవలసిన అవసరం లేదు. కొన్ని విషయాలు గమనిస్తే చాలు. వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, లేదా భరించటమైనా నేర్చుకోవాలి. లేకపోతే బ్రతకడం చాలా కష్టం. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నీ దగ్గర ప్రవర్తించారు అంతే. తెలుసుకోవాల్సింది నువ్వే. మీరెంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేరు. అటువంటి వారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. ఏదైతే నీ చేతిలో లేకుండా పోతుందో దాన్ని నీ మనసులో నుంచి కూడా తొలగించవలసిన అవసరం ఉంది. సంతకం లేని చెక్కు, సహనం లేని సంసారం రెండు విరుద్ధమే. నువ్వెంతగా ప్రేమించి ఆదరించినా దుర్మార్గులు నీకు అపకారం చేయడానికి ఎన్నడూ వెనుకాడరు. ఎంత మీ వాళ్లేగా అనుకున్నా కొన్నిసార్లు వాళ్ళ మాటలు, ప్రవర్తన పరాయి వాళ్లే అని గుర్తు చేస్తుంటాయి. ఇదివరకు నీతో కలిసి ఉన్నప్పుడు నీపై అమితమైన ప్రేమ చూపించి ప్రస్తుతం నీతో విడిపోయాక కూడా వారు హాయిగా ప్రశాంతంగా ఉన్నారంటే నీతో కలిసి ఉన్నప్పుడు కూడా వారికి నీపై ఏమాత్రం ప్రేమ లేదని అర్థం. కోల్పోయాక తిరిగి రానివి స్వచ్ఛమైన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం. ఈ రెండింటిని కోల్పోయాక తప్పు తెలుసుకున్నా సరే మునుపటిలా ఉండదు. జీవితం అంటే నీ గురించి పక్కవారు ఏమనుకుంటున్నారో అని ఆలోచించేది కాదు. ఇది నీ జీవితం, నీ ఇష్టం అన్నట్లు జీవించాలి. జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో పరిచయం అయ్యే ఈ బంధాలు శాశ్వతంగా ఎలా ఉంటాయి? ప్రస్తుతం నీ కళ్ళలో బాధ వారికి కనిపించకపోయినా ఏదో ఒకరోజు వారి ప్రత్యాతాపం నిండిన కళ్ళను నువ్వు చూస్తావు. ఉన్నది ఉన్నట్లుగా ముఖంపై మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడాల్సింది తీయగా మాట్లాడేవారి గురించి. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకు. ఎందుకంటే అది ఎప్పటికైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. నువ్వు ప్రేమించేవాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించేవాళ్ళు దొరకటం నీ అదృష్టం. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. అవి రెండు నీకు పెద్ద తలనొప్పని అసలు మరవకు. నీ కలలను ఇతరులకు చెప్పకు, చూపించు. నువ్వేంటో తెలుస్తుంది. నిజాయితీ లేని బంధాలకు బజార్లోని వస్తువులకు పెద్దగా తేడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరిలో సంతోషం ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ బాధ అనే బంధుత్వం రోజుకో కొత్త కోణంలో పరిచయం అవుతూనే ఉంటుంది. మీరెంచుకున్న తప్పుడు మార్గం మీ గమ్యాన్ని ఒక జీవితకాలపు దూరానికి నెట్టివేయవచ్చు. మీ వెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుది శ్వాస వరకు ఉండవలసింది ఈ సుగుణం.
ఎంతో అద్భుత సంపద. నువ్వు ఇప్పుడు చూసేది గాయం కానీ త్వరలో చూడబోయేది స్వస్థత. నువ్వు ఇప్పుడు చూసేది నిస్సహాయత పరిస్థితి కానీ త్వరలో చూడబోయేది నూతన తలుపు తెరుచుకోవటం. నువ్వు ఇప్పుడు చూసేది విరిగిపోయింది కానీ త్వరలో చూడబోయేది అతి శ్రేష్టమైన కావ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.